విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. పై ఇంటి నుంచి వచ్చిన ఆంటీ మా ఆయన ఏం చేస్తుంటారు, నాకు పిల్లలు ఎంతమంది, మా దేవురు వంటి ప్రశ్నలేవో అడిగితే ఓపిగ్గా అన్నింటికి సమాధానం చెప్పానండి. ఆవిడ కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులేనట. కోడలికి ఆరోగ్యం బాగుండటం లేదట. ఈ మధ్య ఒక్కతే పనిచేసుకోలేకపోతోందట. కొన్నాళ్ళు వచ్చి ఉండమంటే ఊరు నుండి వచ్చిందట. కూతురు అల్లుడు ధర్మవరంలో ఉంటారట. ఇలా నాకు వినే ఓపికందా లేదా అని పట్టించుకోకుండా గంటసేపు మాట్లాడి ఆవిడ పడుకుంటావేమో పడుకో అమ్మా అంటూ వెళ్ళిపోయారండి. పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చే టైం అయింది. ఇక అప్పుడేం విశ్రాంతి తీసుకుంటా అని చెప్పండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా వివరాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక నాన్ వెజ్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో ఆశ కూడా రెడీగా ఉంది. మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. హాయ్ ఆశ. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఈసీఐఎల్. ఏం చేస్తున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, ఈ రోజు మా సకులందరి కోసం నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపిస్తానన్నావు కదా, దాని పేరేంటి? మటన్ కీమా బౌల్స్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? కీమా, ఉల్లిపాయలు, శనగపిండి, కొత్తిమీర, టమాటా సాస్, కరేపాకు, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్. ఓకే ఆశ, మరి కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకోవాలా? ఇదా? ఓకే, దీంట్లో ఫస్ట్ కీమా తీసుకోవాలి. ఇప్పుడు ఆ కీమా ఉడికించావా వేయించావా? వేయించిన ఆయిల్ లో వేయించావా? పచ్చివాసన పోతుంది. ఓకే, దాంట్లో ఉప్పు గానీ ఏమన్నా? కొంచెం ఉప్పు యాడ్ చేసి ఆయిల్ లో వేయించావు. ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, బియ్యపిండి, ఓకే, కార్న్ ఫ్లోర్, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నావు, శనగపిండి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకుంటున్నావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నావు. నీళ్లు కావాలా? ఇప్పుడు అది కలిపేలోపు మనం ఆయిల్ వేడి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బాల్స్ అని చెప్పావు కానీ డీప్ ఫ్రై కదా. ఓకే, ఇప్పుడు అది బాల్ చుట్టడానికి వచ్చిందా లేకపోతే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలా? ఇంకా ఏం యాడ్ చేయొద్దు. ఓకే ఆశ, ఇప్పుడు ఆ మిశ్రమం అంతా కూడా మనం చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకుందాము. ఈ లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది మనకి. ఓకే ఆశ, మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ప్లస్ బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా, వేసేద్దామా? ఓకే, అదేంటిది? కార్న్ ఫ్లోర్ లో వాటర్ తీసుకున్నావా? ఓకే, వాటర్ చేసి దాన్ని డిప్ చేస్తావా? ఓకే, డిప్ చేసి వేసేయడమేనా? ఓకే, రెండు అయిపోయినట్లున్నాయి, తీసేద్దామా? దీనిలోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? వద్దు, ప్యాన్ పెట్టి దీని మీద ఇంకో వేరే ప్యాన్ పెట్టుకుందామా? ఆయిల్ వేస్తున్నామా? ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నావా? ఓకే, ఓకే, వేగా కదా. సాల్ట్ వేస్తున్నావా? చిటికెడు కొంచెం. ఓకే, అంటే ఆల్రెడీ దాంట్లో కాబట్టి ఉల్లిపాయలకి సరిపడా. తర్వాత కొంచెం సాస్ వేయాలి. ఓకే, సాస్ కొంచెం
సాస్ కూడా వేస్తున్నారు. తర్వాత ఏం చేయాలి? బాల్స్ వేసేయడమేనా? నేను వేసేస్తాను. అంటే కీమా బాల్స్ చేసి జస్ట్ తాలింపు లాగా వేసాం. దాంట్లో తాలింపు గింజలు ఏం వేయకుండా ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసామండి. దాని తర్వాత ఏంటంటే కీమా బాల్స్ డైరెక్ట్ దాంట్లో వేసేసాం సాస్ వేసిన తర్వాత. ఓకే, అయిపోయింది కదా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. దీంతో తీద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి. తప్పకుండా. దీని ప్రాసెస్ ముందు మన సకులందరికీ చెప్దాము. చెప్పండి. వేడివేడిగా మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయండి. మరి ఇవి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మటన్ కీమా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కీమా, నూనె, ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, టొమాటో సాస్. మటన్ కీమా బాల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో వేయించిన కీమా, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ వేసి శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీరు పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వేరొక పాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్ వేసి వేగాక కీమా బాల్స్ ని కూడా వేసి 2 నిమిషాలు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బాల్స్ రెడీ. మటన్ కీమా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఆశ, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి మటన్ కీమా బాల్స్. ఆల్రెడీ మటన్ మనం ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు, మనకు తొందరగా ఫ్రై అయిపోయినాయి. దానికి తోడు ఏంటంటే మనం పైన సాస్ కూడా వేసాం కదా, టమాటా సాస్. కొంచెం తీయగా, లోపల మనకి అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ మా సకులందరికీ చేసి చూపించినందుకు నీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వచ్చారు, అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. చూసారు కదా సకులు, మటన్ కీమా బాల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.